IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. విజయవాడ నగరంలో అతి త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసి ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి కేశినేని నాని అయితే పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ కూడా ఆయన రాజకీయ సన్యాసం అయితే ప్రకటన చేయడంతో వైసీపీ పార్టీ విజయవాడ నగరంలో పూర్తి స్థాయిలో డేలా పడినటువంటి పరిస్థితి. ఇక ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోవడంతో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా కొంత ప్రస్తుతం నియోజకవర్గంలో కామ్గా ఉన్నారు. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించట్లేదు. ఇదే తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 6 కార్పొరేటర్లు వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బీజేపీ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరితో ఆ 6 ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సుజనా చౌదరికి కానూరులో అయితే ఒక నివాసం ఉండడం జరిగింది. ఆ నివాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 6 కార్పొరేటర్లంతా కూడా కలిసి సుజనా చౌదరితో మంతనాలు జరిపి వైసీపీ పార్టీని విడిచి మేము కూటమి వైపు అడుగులు వేస్తున్నాం, కూటమిలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా సుజనా చౌదరితో మంతనాలు జరపడంతో విజయవాడ నగరంలో అతి త్వరలోనే భారీగా షాక్ తగలబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్నికలకు ముందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లు బీజేపీ పార్టీలోకి అయితే చేరడం జరిగింది. సుజనా చౌదరి పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీని విడిచి కొంతమంది కార్పొరేటర్లను పార్టీలోకి అయితే బీజేపీ పార్టీలోకి అయితే చేర్చుకోవడం జరిగింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పూర్తిగా డేలా పడిపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అసీఫ్ కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో యాక్టివ్గా లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక తన యొక్క రాజకీయ శిబిరం వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ పార్టీని విడిచి వెళితేనే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మొత్తంగా 6 కార్పొరేటర్లు సుజనా చౌదరితో భేటీ కావడంతో ఇప్పుడు అతి త్వరలోనే వైసీపీ పార్టీ నుంచి ఈ 6 కార్పొరేటర్లు కూడా బీజేపీ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పోటాపోటీ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని చిన్ని కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ నుంచి మాకు ఎవరో కూడా అవసరం లేదు, మేము తెలుగుదేశం పార్టీ యొక్క గేట్లు మూసేస్తున్నామని ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని ప్రకటన చేయడంతో వైసీపీ పార్టీలోకి వెళ్ళేటువంటి మార్గాలు లేకపోవడంతో ఈ 6 కార్పొరేటర్లు కూడా బీజేపీ పార్టీ వైపు వెళుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకని సుజనా చౌదరితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీలోకి కాకుండా బీజేపీ పార్టీలు చేర్చుకునేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ యొక్క బలం పెంచుకునేందుకు కూడా సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ 6 కూడా ఆ పార్టీలోకి చేరతామనేటువంటి ప్రతిపాదన పెట్టడంతో సుజనా చౌదరి బీజేపీ పార్టీ అధిష్టానం దగ్గర రాష్ట్ర బీజేపీ పార్టీ అధిష్టానం దగ్గర సంప్రదింపులు జరిపి వారిని అతి త్వరలోనే ఒక ముహూర్తం ఖరారు చేసుకుని వైసీపీ పార్టీ నుంచి బీజేపీ పార్టీ కండువా కప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతోనే కాకుండా ఈ యొక్క భారీ చేరికలు ఫిరాయింపులు అనేది ముందుగా సెంట్రల్ నియోజకవర్గంలోకి కూడా పాకబోతున్నట్లుగా తెలుస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం నుంచి తూర్పు నియోజకవర్గంలోకి కూడా ఈ యొక్క భారీ చేరికలు అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా తూర్పు నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ చటికిల పడడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు భారీగానే ఈ 2 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ పార్టీ వైపు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయంటూ పూర్తి స్థాయిలో ప్రస్తుతం బెజవాడ నియోజకవర్గంలో రాజకీయంగా చర్చలు అయితే జరుగుతున్నాయి, వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే విజయవాడలో మొత్తంగా 3 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో కార్పొరేటర్లంతా కూడా మూకుమ్మడిగా వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇది వైసీపీ పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎంపీ రాజకీయంగా సన్యాసం తీసుకోవడం, రాజకీయంగా పూర్తిగా వదిలేస్తున్నట్టు ప్రకటన చేయడం, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా రాజకీయంగా ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించకపోవడం, యాక్టివ్గా లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా వైసీపీ పార్టీని విడిచి వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.